కడప స్టీల్ ఫ్యాక్టరీని వైఎస్ జగన్ హయాంలోనే తెచ్చామని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు నాగార్జున రెడ్డి అన్నారు. కడప వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023లో వైఎస్ జగన్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే స్టీల్ ప్లాంట్ అన్ని అనుమతులు, మౌలిక సదుపాయాలు కల్పించారని పేర్కొన్నారు. పరిశ్రమకు అవసరమైన పర్యావరణ అనుమతులు కూడా మా ప్రభుత్వమే సాధించిందని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్లాంట్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని వెల్లడించారు. నమస్కారం. ముందుగా జిందాల్ జేఎస్డబ్ల్యూ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ గారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఆయన ఒక విషయానికి కట్టుబడి తను అనుకున్నది ఈరోజు సాధించి రాయలసీమ ప్రజల యువతకు కానీ కుటుంబాలకి కానీ న్యాయం చేయడానికి తన వంతు సహకారాన్ని చెప్పి మరీ నిలబెట్టుకొని ఈరోజు నిన్న ప్రారంభించడం జరిగింది. అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా వివరాల్లోకి వెళ్తే రాయలసీమకు సంబంధించి స్టీల్ ప్లాంట్ దీని అవసరం ఏమిటి రాయలసీమకు అనేది గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి గారు గుర్తించి, ఎందుకంటే ఈ రాయలసీమ అనేటువంటిది ఒక కరువు ప్రాంతం, వర్షాభావం ఉన్నటువంటి ప్రాంతం, పంటలు అనేటువంటి తక్కువగా పండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేకుండా ఉండడం వల్ల అప్పట్లోనే రాజశేఖర రెడ్డి గారు దాన్ని గుర్తించి రాయలసీమకు ఒక మంచి ఇండస్ట్రీ ఉంచితే అప్పుడు యువతకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఒక మొమెంటంని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2007లో అప్పుడు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ అనేటువంటి ఇండస్ట్రీని తీసుకురావడానికి మొదట ప్రయత్నం చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 10,000 ఎకరాల్లో అంబవరం, జమ్మలమడుగు, ముద్దునూరు మధ్య ఉన్నటువంటి అంబవరంలో బ్రాహ్మణి స్టీల్కి ల్యాండ్ అక్వైర్ చేసి దానికి సంబంధించిన పరిమితులను అప్పట్లో తీసుకురావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడ ఇది మన రాజశేఖర రెడ్డి గారు ఈ రాయలసీమ ప్రాంతాన్ని మార్చేస్తారో, అక్కడ ఉన్నటువంటి భవిష్యత్తు అంతా మారిపోతుందో అనే ఒక దురుద్దేశంతో అప్పుడే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం జరిగింది. ఏమని? దాని అడ్డుకట్ట ఎలాగైనా దీనికి అడ్డం వేయాలి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ రాకుండా చేయాలి అనే ఉద్దేశంతో అభూత కల్పనలన్నీ ఆ రోజుల్లోనే ప్రజలు ఏమని, అక్కడ లేని అందమైనటువంటి సుందరమైన లోయలు ఉన్నాయని, సెలయేళ్ళు ఉన్నాయని, జలపాతాలు ఉన్నాయని చెప్పి, అక్కడ లేని వన్యప్రాణులు, జింకలు కానీ కుందేళ్ళు కానీ అన్నీ కలిసి గ్రూప్ డ్యాన్స్ చేస్తున్నాయని చెప్పి లేనిపోనేటువంటి కథలన్నీ అల్లి ప్రజల్ని మభ్యపెట్టడము ఒక పక్క, ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ రాకుండా చేయడానికి అప్పట్లోనే అడ్డుకట్టలు వేయడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, గాలి జనార్దన్ రెడ్డి గారు, బ్రాహ్మణి స్టీల్కి సంబంధించినటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారు ఓబులాపురం ఇల్లీగల్ మైనింగ్లో అరెస్ట్ కావడము, దాని తర్వాత ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ అన్నీ స్టాప్ అయిపోవడము, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, ఇవన్నీ జరగడం వల్ల అప్పుడు ఆ బ్రాహ్మణి స్టీల్కి అగట్లో బ్రేక్ పడింది. దాని తర్వాత 2012-13లో ఇదే అప్పటి ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అది ముందుకు జరగకపోవడంతో దాన్ని అలాట్ చేసినటువంటి భూములన్నింటినీ క్యాన్సిల్ చేసి ఆ ప్రాజెక్ట్నే ఆపివేయడం జరిగింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఎలాగైనా నిలబెట్టుకోవాలి, కడప స్టీల్ ప్లాంట్ అనేది సాధించాలి అనే కృత నిశ్చయంతో మళ్ళీ 2023 ఫిబ్రవరిలో ఒక ప్రైవేట్ సంస్థ అయినటువంటి జేఎస్డబ్ల్యూ జిందాల్ కంపెనీకి సంబంధించి ఏపీ హై గ్రేడ్ స్టీల్ ఇండస్ట్రీ అని చెప్పి ఆ రోజు శంకుస్థాపన వేయడం జరిగింది. ఆ శంకుస్థాపన వేసిన ఊరికే లేదు, శంకుస్థాపన అంటే చంద్రబాబు నాయుడు గారి లాగా కాదు, అన్ని పనులు రెడీ చేసి, అంటే దానికి సంబంధించిన దానికి ఒక పనిని, సునాయాసమైన పనిని ఆ రోజు చేయడం జరిగింది. సరే, అన్నీ తీసుకొచ్చి అన్నీ చేసినాక తర్వాత ఎలక్షన్స్లో 2019లో ఎలా ఓడిపోవడం జరిగింది. 2019 నుంచి 2024 నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాలైనా కూడా అన్ని అనుమతులు అన్నీ తీసుకొచ్చి వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ముందడుగు జరగకుండా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిందిగానే దాన్ని ఆపివేయడం జరిగింది. ఒక ఆపడమే కాదు, పాపం ఆయన జిందాల్ గారు ఆయన కృత నిశ్చయంతోనే ఉన్నారు ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోవడానికి.
లేనిపోతే ఒక హనీ ట్రాప్ కేసు జత్వాని అనే ఆమెను తీసుకొచ్చి ఈయన మీద కక్ష సాధింపు, జిందాల్ గారి మీద ఆయన వేధించడము. ఆయన తీరా ఒకనొక సమయంలో ఇక్కడి నుంచి ఏపీ నుంచి అన్ని సర్దుకొని పోవాలనే దానికి వరకు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్స్. అట్లా ఇబ్బంది పెట్టి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడేదో తనే అంతా చేసినట్లు ఒక బిల్డప్ నిన్న. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం, ఆ ఉదయం నిన్ననే అంటారు. ఏది వేరే వాళ్ళన్నీ చేసిన పనులన్నిటినీ ఈయన జస్ట్ ఊరికి శంకుస్థాపన వేయడానికి ఈయన అంతా చేసినట్టు ఈయన బిల్డప్. వాళ్ళు దానికి తగినట్టుగానే ఆ ఎల్లో మీడియా తానా అంటే తందానా. ఒకటి ఈయనకు చేయడానికి మనసు ఉండదు, వేరే వాళ్ళు చేసిన దాన్ని ఈయన అకౌంట్లో చేసుకునేదానికి రెడీగా ఉంటాడనమాట. నిన్న ఒక కొత్త రకం రాజకీయానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలకడం జరిగింది. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్. NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.